నమస్కారం అండి. నేను ఈరోజు మీకు ఒక జావా చూపించాలని అనుకుంటున్నాను. మీరు సామాన్లు తెచ్చుకోవడానికి నిలవరి సామాన్లు వంటింట్లో సామాన్లు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొర్రలు, అరికెలు అని ఒక 5 రకాలు అమ్ముతూ ఉంటారండి. అవి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఆ జావ కాసుకొని ఉదయం టిఫిన్కి బదులు జావా, సాయంత్రం టైంలో ఏమేమో తినకుండా ఆ ఆయిల్లో ఫ్రై చేసినట్టు అలాంటి తినేదానికన్నా కూడా సాయంత్రం టైంలో ఈ జావని ఒక 2 గ్లాసులు తాగగలిగితే చాలా చాలా ఆరోగ్యానికి మంచిది. ఉదయం టిఫిన్కి బదులు ఈ జావను తాగినా కూడా ఇంకా మంచిది, చాలా బాగుంటుంది. నేను అది ఎలా చేయాలి అన్నది మీకు చూపిస్తానండి. నేను ఒక 1.5 లీటరు వాటర్ కాసుకుంటున్నానండి. ఇవే అవి చాలా బాగుంటాయి. నేను 3 రకాలు తెచ్చి పెట్టుకున్నాను. ఇవి ఒక 8 గంటల సేపు నానపెట్టుకోవాలి. అది ఉదయం నుంచి సాయంత్రం లోపైనా, సాయంత్రం పూట రాత్రి పెట్టుకొని ఉదయానికైనా సరే ఒక కనీసం 8 గంటల సేపు అది నానాలి. నానిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని ఒక మిక్సీ జార్లో ఒక 2 రౌండ్లు వేసుకుంటే చాలండి. మరీ మెత్తగా ఉండకూడదు, కొంచెం బరకగా ఉండాలి. నేను మిక్సీ పట్టేసుకున్నానండి. ఇది చూడండి ఎలా ఉందో. ఇలా బరకగా ఉండాలి, రవ్వగా ఉండాలి. మరి మెత్తగా అయిపోయిందంటే మరి పిండిగా ఉంటుంది చావా. విసురు కాగిపోయింది. దీన్ని ఇలా దాంట్లోకి వంచుకుంటూ గంటతో ఎప్పుడు అటు కదుపుతూ ఉండాలి, లేదనుకుంటే అడుగంటుతుంది. బాగా ఉడికిన దాకా అటు కదుపుతూనే ఉండాలి. చాలా రుచిగా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, అన్నము తినాలని అనిపించిన వాళ్ళకి కానీ, అన్నం చలించిన వాళ్ళకి, జ్వరం అలా ఉన్న వాళ్ళకి కానీ, చిన్నపిల్లలకు కానీ అందరికీ కూడా అది వాళ్ళకి వీళ్ళకి అనేది ఏం కాదండి. ఎవరికైనా సరే ఇది నీట్గా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. 1-2 సార్లు తాగితే ఇంకా తాగాలనిపిస్తూనే ఉంటుంది. ఒకసారి ఇలా కదుపుతూ ఒక 5 నుంచి 10 నిమిషాల లోపు పడుతుందండి ఈ జావా. మీరు ఒకసారి ట్రై చేయండి. సాయంత్రం టైంలో ఇది కాసి పెట్టుకొని ఉదయానికి తాగితే ఇంకా బాగుంటుంది. ఉదయం టిఫిన్కి బదులు ఇది ఇంట్లో మజ్జిగ అయినా కలపోసుకోవచ్చు. మజ్జిగ కాదనుకున్నా ఉట్టిదైనా సరే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక 2-3 గ్లాసులు ఉదయాన తాగేస్తే, ఇది చిక్కగా ఉందనిపిస్తే కొంచెం మజ్జిగ కలుపుకోండి, ఇంకా బాగుంటుంది. తాగడానికి సరిపడా అనిపిస్తే అట్లయినా తాగేసేయచ్చు. ఉదయం టిఫిన్కి బదులు ఈ జావను తాగండి, మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆయిల్ ఫుడ్లు ఏది పట్టినా ఇప్పుడు కల్తీయేనండి. ఆయిల్ తీసుకున్నా, కూరగాయలైనా ఏ తీసుకున్నా మందులు కొట్టడము లేదా కల్తీలు ఉన్నాయి. వీటికి మందులు ఏం కొట్టరండి. ఈ నీళ్లు లేని ఎడారులో ఎక్కువగా పండిస్తూ ఉంటారు వీటిని. దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇది తప్పనిసరిగా మీరు నెలకొకసారి సామాన్లకు వెళ్ళినప్పుడైనా లేదా ఇప్పుడున్న టౌన్కి వెళ్ళినప్పుడైనా ఇది తప్పనిసరిగా తెచ్చుకొని ఇలా సాయంత్రం ఒక టీ గ్లాస్ చాలండి. ఒక టీ గ్లాస్ని ఒక 8 గంటల సేపు నానబెట్టుకొని దాన్ని 1-2 రౌండ్లు అట్లా మిక్సీ పట్టేసుకొని ఒక 1.5 లీటరు నుంచి 2 లీటర్ల లోపలగా యువతల వాటర్ ఇట్లా బాగా కాగనివ్వాలి, విసురు కాగనివ్వాలి. కాగిన వెంటనే ఈ జావని ఇట్లా కలుపుతూ దాంట్లో పోసేసుకొని కలుపుతూ ఉంటే ఒక 10 నిమిషాల లోపే అది బాగా ఉడికిపోతుందండి. జావ ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోవాలి, పూర్తిగా ఉడికిపోయింది. స్టవ్ కట్టేస్తున్నాను. అవి నానించక ముందు ఇలా ఉంటాయి. ఒకసారి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా వాటిని ప్రతిరోజుగా తాగేటట్లుగా చూసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. మీ ఆరోగ్యం చాలా మెరుగవుతుంది. చాలా సంతోషం.